తీసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. కానీ మన జాతి నాయకుడైనటువంటి కృష్ణన్న గారు మంచి ఆలోచనతో బీజేపీ పార్టీ దగ్గరికి పోయి మనకు వర్గీకరణ చేసినటువంటి మన నాయకుడు కృష్ణమాదిక్ గారిని, ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, భూమి మీద పుట్టిన ఏ దళితుడైనా అటు ఎస్టీల్లో కానీ ఇటు ఎస్సీల్లో కానీ మరిచిపోలేని రోజు ఇది. కాబట్టి సోదరులారా, మనము ఈనాడు తీసుకుపోవాల్సింది ఏమిటి అంటే, మన వర్గీకరణ చేసినటువంటిది అక్కడ ఇక్కడ కొన్ని లోటుపాట్లు కనబడుతున్నాయి. అటు జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ మండలంలో ఉన్నటువంటి మన బిడ్డలు అందరూ కూడా ఆఫీసుల్లో మనకు రికార్డు పరంగా ఉందా లేదా అని మీరు దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి ఈ కృష్ణమాదిక్ గారు సాధించినటువంటి వర్గీకరణ ఏ ఒక్క పాయింట్ కూడా దాన్ని మనం వదులుకోకుండా చేసుకున్నప్పుడే మనం సాధించినట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇదంతా గుర్తుపెట్టుకొని ఈరోజు ఎంత ఉత్సాహంగా ఈ ఒక కార్యక్రమానికి వచ్చారో, అదేవిధంగా చదువుకున్న ప్రతి పిల్లోడు ఫస్ట్ ఆఫీసుల్లోకి పోయి ఫైలు మాకున్న ఆధారాలు హక్కులను మీరు సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా అని అడగాల్సిన బాధ్యత ఈ పిల్లల మీద ఉందని ఈ సభాముఖంగా చెబుతూ నేను ఇద్దరితో అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటూ, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, దేశాల మొత్తం కూడా ఒక విజ్ఞానిగా చూస్తున్నటువంటి ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని మా పెద్దలు, అదేవిధంగా సీనియర్ నాయకులు, ఈరోజు తాడిమర్రి మండలం మొత్తం, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఎంతో కొంత ఆత్మగౌరవంతో ఈరోజు ఈ యొక్క మాదిగలు కానీ ఎస్సీలు కానీ బ్రతుకుతూ ఉన్నారంటే దానికి ప్రధాన కారణం మా పెద్దయ్య గారు అని చెప్పేసి గర్వంగా చెప్తూ, అదేవిధంగా నేను ఎప్పుడో గతంలో చూసాం, మేము చిన్నప్పటి నుంచి వీరి పోరాటాలు చూసాం. ఈరోజు యువతలో చూస్తున్న చైతన్యాన్ని చూస్తూ ఉన్నాం. మనము భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులతో కొట్లాడదాం, మాట్లాడదాం, సాధించుకుందామని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు యువతను చూస్తున్నాం, చిన్నపిల్లలు చూస్తున్నాం. వచ్చే తరాల కోసం మేము ఏ విధంగా ఈ పెద్దలు కష్టపడినారో అదే విధంగానే మేము కూడా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఎన్నో తరాలుగా చూస్తున్నాం, మన జాతులు అంతరించిపోతున్న తరంలో, అదేవిధంగా ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎంతో కొంత ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత ఉన్నారు కాబట్టి ఈరోజు స్వతంత్రంగా, అదేవిధంగా ఈరోజు చదువుకొని ఈరోజు మాట్లాడగలుగుతున్నామంటే, మీడియా ద్వారాగా చెప్పగలుగుతున్నామంటే కూడా కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మండల వ్యాప్తంగా చూసాం, పెద్దలు ఓవలేసన్న పెద్దయ్య గారు ఎన్నో సందర్భాల్లో మనం చూసుకుంటూ వచ్చాం. 2 గ్లాసుల పద్ధతి ఉంటే అక్కడికక్కడ తాట తీసిన చరిత్ర కూడా ఓవలేసన్న పెద్దయ్య గారికి ఉందని చెప్పి గుర్తు చేస్తాను. మరి ముఖ్యంగా ఈరోజు యువతను చూసాం, బైక్ ర్యాలీని చూసాం. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చూస్తున్నటువంటి యువతను చూస్తూ ఉంటే రాజ్యాంగ నిర్మాత అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కానీ, ఆయన చేసిన రాజ్యాంగాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళడానికి యువత కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి నమ్ముతా ఉన్నాం. మేము ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం. అయితే యువతలో వచ్చినటువంటి చైతన్యం ఏ దేశాన్నైనా, ఏ రాష్ట్రాన్నైనా, ఏ మండలాలైనా కూడా మార్చే శక్తి కూడా ఈ యొక్క యువతకు ఉందని చెప్పి గుర్తు చేస్తూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు తాడమరి మండలం హెడ్ క్వార్టర్లో మాదిగ జెండా రెపరెపలాడిందంటే అందుకు కారణం పెద్దలు మామగారని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మనం అప్పట్లో ఇప్పుడైతే చదువు ఉంది, విద్య ఉంది, జ్ఞానం ఉన్నాయి. అప్పుడు మన పెద్దవాళ్ళకు ఏమి తెలియనప్పుడు మాదిగలకు ఏమైతే హక్కు సంపాదించారో మధ్య అంతా ఈరోజు మామగారిని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఒకప్పుడు మాదిగలంటే ఏదో జీతాలు చేసుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు చైతన్యం వచ్చిన తర్వాత మనలో అభివృద్ధి వచ్చింది. అంత కాకపోతే మీకు అందరూ చెప్పాల్సిన ముఖ్య విషయం, ఈరోజు తాడమరి మండలంలో హెడ్ క్వార్టర్లో ఒక బీజేపీ వాళ్ళు పెడితే, టీడీపీ వాళ్ళు పెడితే, వైసీపీ వాళ్ళు పెడితే, జనసేన వాళ్ళు పెడితే డీజేలో పర్మిషన్ ఉంది. మన మాదిగలకు ఎందుకు పర్మిషన్ లేదని అడుగుతా ఉన్నాం మీడియా తరఫుగా. ఎందుకు మీరు చేస్తా ఉన్నారు? పోలీసు వాళ్ళు యంత్రాంగం మీరు
ఈ రోజు మా గొంతు నొక్కొచ్చేమో రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ గొంతు దించడానికి కూడా మా మాది జాతి అంతా కూడా ఉంటుందని చెప్పేసి మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మాకు పర్మిషన్ ఇవ్వకపోతే కరెక్టే, రేపు పొద్దున మీరు అదే పర్మిషన్ ఎలా ఇస్తారని మేము కూడా అడ్డుకుంటామని చెప్పేసి మా మాది జాతితో కలిసి కూడా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ జై భీమ్. అందరికీ జై భీమ్. సత్యసాయి జిల్లా తాడిమరి మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని చాలా ఘనంగా ఇక్కడ ఉన్న ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి యువతకి మనస్ఫూర్తిగా జై భీమ్ తెలుపుకుంటూ, అదేవిధంగా 78 సంవత్సరాలు అవుతున్నా కూడా రాజ్యాంగం వచ్చి నేటికి అణచివేతకి గురవుతున్న సందర్భంలో మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు మనకిచ్చారు. ఓటుతోనే ఏదైనా సాధించవచ్చు మీరు అనేది ఆయన నినాదం. కాబట్టి ఇక్కడ ఉన్న యువతకి కానీ ఇక్కడ ఉన్న పెద్దవారికి కానీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఓటు పాడితే మనకు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి రాబోయే స్థానిక ఎలక్షన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో దాన్ని మీరు ఓటుతో సంపాదించి ఈ గ్రామ ప్రజలకి ఈ అభివృద్ధి పరచవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.